అయితే నేను చెప్పాను కదా ఇట్లాగా పొద్దున్నుంచి ఫోన్ వచ్చిందని. అయితే నిన్న విజయవాడలో మా అమ్మ, తేజ, ఈశ్వర్ వీళ్ళందరూ దుర్గగుడికి వెళ్ళారట నిన్న సండే రోజు. ఈరోజు మండే కదా. దుర్గగుడికి వెళ్తే ఈశ్వర్ బండికి వస్తుంటే ఈశ్వర్ బండి మించి మా అమ్మ పడిపోయిందంట. ఇక్కడ 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 దెబ్బ తగిలింది. చెయ్యి ఏదో కొద్దిగా దెబ్బ తగిలిందో కాలు గీరుకుంది, ఏదో సంథింగ్ అది జరిగింది. నిన్న జరిగితే ఈరోజు మధ్యాహ్నం మాకు చెప్పారు. ఇక అందరికి చెప్పుకోవాలి కదా చుట్టాలందరితో. అదే సరే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చారు. పాపకి హాలిడేస్ అట, క్రిస్మస్ హాలిడేస్. రేపు నుంచి 23వ తారీఖు నుంచి 28 దాకా, మళ్ళీ నెక్స్ట్ మండే స్కూల్ ఉంది. అవి ఏమంటున్నాడు తిరుపతి వెళ్దామంటే నేనేంటంటే బాబు సర్జరీ ఉంది కదా, పైసలు లేవు కదా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు అని నా ఉద్దేశము. నేను అన్న విజయవాడ వెళ్దామంటే సరే మా వాళ్ళని పర్మిషన్ అడగాలి కదా. విజయవాడలో ఉన్న ఇల్లు నాదే, కానీ నా ఇంటికి నేను వెళ్ళాలన్నా నేను వాళ్ళిద్దరు పర్మిషన్ అడగాలి కదా. మా అయ్యకు ఫోన్ చేస్తే మా అయ్య ఏమంటున్నాడంటే మీ మమ్మీకి బాగాలే కదా, మీ మమ్మీలు ఇవ్వట్లేదు అంటే బట్టలు ఏమి ఉతకవసరం లేదు, మా బట్టలు మేము పక్కన పెట్టి నేను ఇక్కడికి వచ్చాక ఉతుక్కుంటాను. అంట్లు అంటున్నాడు. అంట్లు అంటే తమ్ముడు వాళ్ళు తోముతున్నారు కదా అంట్లు అనేసి అన్న. వాళ్ళు ఎవరు తోమట్లేదు అనేసి అన్నాడు. సరే నేను ఆ విషయం పక్కన పెట్టేస్తా. సరే మేము వెళ్ళట్లా విజయవాడకి. మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే మా తమ్ముడు అంటున్నాడు టిఫిన్లు అవి చేసి పెట్టాలి కదా మీకు, ఆమెకు ఓపిక ఉందో లేదో అనేసి అంటున్నాడు. సరే నేను అది కూడా వదిలిపెట్టాను. ఇప్పుడు మేము వెళ్ళట్లా, మేము షిరిడి వెళ్తాం లేదా మేము ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు మా అమ్మకు బాగాలేదు అంటున్నారు. మధ్యాహ్నం మా అమ్మ వీడియో కాల్ చేసినాం. మా అమ్మ చక్కగా కూర్చుని మాట్లాడుతుంది. కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, కూర ఏదో వండుతుంది మా అమ్మమ్మని కానీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కానీ పిలుచుకోవచ్చు కదా అని నేను మా అమ్మతో అంటే మా అమ్మది లేదు బాగున్నా నా పనులు నేను చేసుకుంటున్నాను అని చెప్పింది మా అమ్మ. నేను అన్నాను మా డాడీ తోటి మరి మమ్మీని అడగండి అంటే మా డాడీ అంటాడో ఇప్పుడు టైం ఎంత 4:30 అవుతుంది. మా అమ్మ లేసిపోద్ది, పనులు మామూలుగా చుట్టుపక్కల ఊడ్చుకోవడం అదంతా పనులు చేసుకుంటుంది. అయితే మా నానేమంటాడు పడుకుంది, లెగిసాక నేను కనుక్కొని చెప్తా అంటున్నాడు. పడుకుంది, లేపు అడిగితే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ పర్మిషన్ వచ్చేదాకా నేను వెయిట్ చేయాలా అంటే అల్లుడు అనుకుంటున్నారా కోడలు అనుకుంటున్నారా మా ఆయన్ని, నాకు అర్థం కావట్లా. అట్లుంది పరిస్థితి. అయితే ఇప్పుడు మా అత్తని పెట్టుకుని ఇన్ని రోజులు ఆవిడకి ఎట్టి చాకరీ చేసి ఆవిడ చెయ్యి బాగోపోతే ఆవిడకి సేవలు చేసి అదంతా చేయడానికి వాళ్ళకి ఓపికలు ఉన్నాయి. కానీ సొంత కూతురు వస్తానంటే మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, రకరకాల సాకులు చెప్తున్నారు. ఇప్పుడు మా అత్త అనాథ శరణాలయంలో జాయిన్ అయింది, ఏదో జరిగింది. ఆవిడ ప్రస్తుతానికి ఇంట్లో లేదు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చేస్తుంది. చూసుకోరా నా చెయ్యి బాగాలేదు నేను చూసుకొని అని అంటారా? చూసుకోరు కదా. ఆవిడకి ఇంకా వేరే దారి ఏం లేదట, వీళ్ళ ఇల్లు ఒకటే ఉందట. ఆవిడ ఉంటున్న గది నాది, నాకు తెలిసి ఆ గది ఆవిడకి అమ్మేసి ఉంటారు, ఆ డబ్బులు వాళ్ళు వాడేసుకుని ఉంటారు, నాకైతే తెలీదు. అది మ్యాటరు. ఎంత జరిగినా కొంతమందికి ఎటువంటి బుద్ధి రాదు, అది నేను చెప్పేది. బాబుకి వ్యాక్సిన్ ఉంది, రేపు వేయించాలి. మేము అనుకున్నాము ఈరోజు ఇప్పుడు డాక్టర్ దగ్గర వ్యాక్సిన్ వేయించుకుని ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోదామా నైట్, లేదా రేపు బయలుదేరి వెళ్దామా ఏదో అనుకుంటున్నాం. కానీ వీళ్ళ పద్ధతి అనేది నాకు నచ్చట్లేదు. ఇప్పుడు మేము పక్కన పెట్టేస్తాం, మేము వెళ్ళడం మా మానే పక్కన పెట్టు, అంట్లు తోముకోరా, అల్లు బట్టలు ఉతుక్కోరా, ఇల్లు ఉడుచుకోరా, ఫుడ్ వండుకుని తినరా, అన్నీ చేసుకుంటారు కదా. మరి ఇంకేంటి సమస్య? మేము వస్తామంటేనే సమస్య అనమాట. అది మ్యాటర్. అట్లుంది పరిస్థితి. ఎంత కోపం వస్తుందో మా వాళ్ళు చేసే పనులకి. పాపం టెడ్డిగాడు కూడా వెళ్దామన్నాడు. అవి అంటాడు అరకు వెళ్దాం అంటున్నాడు. నేను అన్న అరకు వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బడ్జెట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పాను నేను. అంటే బడ్జెట్ అంటే మ్యాటర్ ఏంటంటే బాబు సర్జరీ ఉంది కదా, ప్రతి ఒక్క రూపాయి బాబు సర్జరీ కోసం ప్రతి ఒక్క రూపాయి. నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు బాబు అమ్మకాలు పట్టుకోకూడదు, తప్పు. అమ్మకాలు పట్టుకోవచ్చా? తప్పు కదా. బాబు సర్జరీ కోసం, ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో రూపాయి అన్న దగ్గర 10 రూపాయలైనా మనం పెట్టాలి కదా, అంటే మనం ఒక దాని మీద ఉన్నప్పుడు మనం దాన్ని వదలలేం కదా బాబుని. సో అది నా ఉద్దేశం. ఏ రూపాయి ఉన్నా బాబు సర్జరీకి ఉపయోగపడాలి, బాబుకి ఆ ఖర్చు ఉంది కదా, అంత పెద్ద ఖర్చు అని నా ఉద్దేశం. అది అంతేనా బాబు? కరెక్టే చెప్పానా, తప్పు చెప్పానా? మీ నాన్న అంటాడు నాకు అన్నీ తెలుసు అంటాడు. ఏం తెలుసు అన్నీ మీ నాన్నకి? అవినాష్కి బాగా ఏం తెలుసు, అవినాష్ ఫ్రెండ్స్కి బాగా తెలుసు. నేను నా ఫోన్లో తీసుకుంటా వీడియో అన్నా. ఇప్పుడు ఎలాగాలి వీడియో చూస్తారు, అది నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఫోను అక్కడ టెడ్డిగాడు ఎప్పుడైనా వాడతాడు, వీడియో ప్లే అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు వింటారు కదా, వింటరా కదా. బాబులు ఏంటి బాబులు, ఇలాంటి తాత అమ్మమ్మ ఉన్నారు నీకు, నీ అమ్మమ్మ తాత ఇలా ఉన్నారు ఏంటి బాబు?
నా ఇల్లు నా ఇంటికి వేరే ఆమెను తెచ్చి మా అత్తని తెచ్చి పెట్టి నేను వద్దన్నా వినకుండా నాతో ఫైట్ చేసి పెట్టారు, ఆవిడికి సేవలు చేశారు. ఇప్పుడు నా ఇంటికి నేను వస్తానంటే నాకు కండిషన్స్. నాన్ వెజ్ అంటే మా ఆయన వండుకుంటాడు, ఇక అంట్లు కూడా మేమే తోమాలి, బట్టలు కూడా మేమే, టిఫిన్లు కూడా మేమే, అన్నీ మేమే. ఇక హబీ అయితే కింద మీద అయిపోతున్నాడు, మమ్మీ డాడీని ఇక్కడికి వచ్చేయమను, మమ్మీ డాడీని ఇక్కడికి వచ్చేయమని అంటున్నాడు. నేను అన్నాను మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తారు, మా అమ్మ ఇదే సాకు అదే సాకు ఏ పని చేయదు, అలా కూర్చుని ఉంటుంది. మాకు సేవలు చేసి మా అమ్మ నాన్నకు కూడా సేవలు చేసి పెట్టాలి అవినాష్. నేను అడిగి అదే, నీకు అంత ఇష్టంగా ఉన్నా మా అమ్మ నాన్నలకి కూడా సేవలు చేసి పెట్టడానికి ఎందుకు రమ్మంటున్నావు వాళ్ళని ఇక్కడికి అనేసి అన్నాను. నేను నాకు చెప్పాడు, నేను వదిలేసి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడికి కూడా చెప్తున్నాడు, మీ మమ్మీ డాడీని ఇక్కడికి వచ్చేసేమను, వచ్చేసి పండక్కి రిటర్న్ వెళ్ళొచ్చు అనేసి అంటున్నాడు. వాళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళకి సేవలు ఎవరు చేయాలి? సరే విజయవాడ వద్దులే కానీ ఇంకెక్కడికైనా వెళ్దాంలే, బిజీ పర్సన్. ఇంట్లో ఉంటే నా అవినాష్ రోజుకి 10,000 ఖర్చు పెడతాడు, అరకెళ్తే 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. అవునా కాదా? ఇంకోటి చలి వాతావరణం చెప్పా ఇప్పుడే ఆఫ్ కెమెరాలో, ఆ వాతావరణానికి నువ్వు తట్టుకుంటావు నేను తట్టుకుంటా, ఆ పిల్ల సంగతి వదిలి ఆ పిల్లోడు తట్టుకుంటాడు. చలికి హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లోడు అరకు వెళ్తే అరకులో ఆ మంచు కనబడక అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయంట. అరకంటే ఏది బాబు, ఏది అరకు బుర్రా గుహలు ఓకే. అరకులో మనం ఎక్కడ స్టే చేసాం? ఇది అచ్చా యాపిల్ రిసార్ట్ అవి ఉంటాయి. అరకు ఒకసారి ఒక రూమ్ లాంటి దాంట్లో కూడా అదే బెడ్షీట్ మీద కాలు పెట్టొద్దని అన్నారు, అదేనా? బయట గుడ్లు కూర వండిపించు. వెనక సైడ్ వాటర్ పోతా ఉంటే మారేడుమిల్లి, అరకంటేనేమో